వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈ మధ్యకాలంలో చూస్తే చాలా మంది తక్కువ అంటే ఎక్కువ శ్రమ చేయకుండా అలసిపోతూ ఉన్నారు, చాలా నీరసంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు అసలు ఈ సమస్య? మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి? వస్తే వెజిటబుల్ థెరపీ ద్వారా దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు? న్యాచురల్ వేస్ ఏమున్నాయి? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. జనరల్ గా గురుగారు, అలసిపోవడం అంటే శారీరక శ్రమ ఎక్కువ అవుతే అలసిపోతారు, పని ఎక్కువైతే. అలా కాకుండా ఈ మధ్యకాలంలో నార్మల్ గా రెస్ట్ తీసుకునే వాళ్ళు కూడా, రెస్ట్ లో ఎక్కువ శారీరక శ్రమ చేయని వాళ్ళు కూడా అలసిపోతూ ఉన్నారు, ఫెటిక్ ఉంది, సో చాలా నీరసంగా కూడా కనిపిస్తున్నారు. ఎందుకు ఈ సమస్య గత కొద్ది రోజుల నుంచే? అంటే పూర్వం అమ్మ, అంటే ఇప్పుడు మనకి మీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి మీకు ఒక వెహికల్, నాకు ఒక 2 వీలరు, మీకు ఒక 4 వీలరు, ఇక్కడ నుంచి ముంబై లేకపోతే విజయవాడ, ఢిల్లీ వెళ్ళడానికి ఫ్లైట్స్, ట్రైన్స్, బస్సులు ఉన్నాయి. అంటే చాలా అభివృద్ధి చెందాం, డెవలప్ అయ్యాం. రోజులు తరబడి చేయవలసిన పనులను కూడా గంటల్లో తేల్చేస్తున్నాం. ఇప్పుడు మనం మామూలుగా ముంబై వెళ్ళాలనుకోండి, అదే ట్రైన్లో వెళ్తే మనకి 18 అవర్స్ అలా పడుతుంది. అదే ఇప్పుడు గంటన్నరలో ముంబైలో ఉండొచ్చు. అంటే సాధనాలు పెరిగిపోయినాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అలసట. ఇప్పుడు ఇక్కడ 10 గంటలకు బయలుదేరి 11:30, 12 అవుతులకు ముంబైలో ఉన్నారు, అలిసిపోయారు, ఏదో వర్క్కి వెళ్ళాలి, 1 గంటకి ఆఫీస్కి వెళ్ళాలి. 1 గంట రెస్ట్ తీసుకుని, ఎందుకంటే హైదరాబాద్ నుంచి ముంబై ట్రావెల్ చేసి అలిసిపోయారు కాబట్టి విశ్రాంతి తీసుకుని 1 గంటకి మీ మీటింగ్కి వెళ్ళాలి. మామూలుగా అయితే ఒక కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలంటే ముంబై వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మినిమం 8 to 10 అవర్స్ పడుతుంది. నువ్వు చాలాసేపు కాళ్ళు వాడాలి, స్టీరింగ్ పట్టుకోవాలి, కళ్ళతో చూస్తూ ఉండాలి, చుట్టుపక్కల చూస్తూ ఉండాలి, బోలంత శ్రమ ఉంటుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత 2-3 గంటలు రెస్ట్ తీసుకోవాలి. ఫ్లైట్ డ్రైవ్ చేసిన పైలట్ ఉన్నాడు, ఆ మధ్యలో వాటర్ సప్లై చేసిన వీళ్ళన్నారు, నువ్వు కూర్చునే ఉన్నావు, నీకు అలసట ఎందుకు వచ్చింది? అంటే మనకి అలసట, ఫెటిక్లో 2 రకాలు ఉంటాయి, ఫిజికల్ ఫెటిక్, మెంటల్ ఫెటిక్. ఇప్పుడు ఫిజికల్గా ఎలాంటి వర్క్ లేదమ్మా, అలసట ఎందుకు వస్తుంది? అంటే మానసికంగా నువ్వు విపరీతంగా నీ ఆలోచనలు, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఫ్లైట్ అనగానే మనకి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మనకు పట్టే సమయం 1.5-2 గంటలు. అంటే మనసు పని చేస్తుంది కదా. అక్కడ బోర్డింగ్ అయింది, చెక్కింగ్ అయింది, ఫ్లైట్లో ఎక్కాం, ఫ్లైట్ స్టార్ట్ అయింది, 11:30 అయింది, ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకుంది, ముంబైలో ల్యాండ్ అయింది, దిగేసాం. అంటే ఇంతసేపు కూడా ఫ్లైట్ మనమే డ్రైవ్ చేసాం, వెళ్ళిపోయాం కదా 1.5 ముంబై. అంటే విపరీతమైనటువంటి మానసిక శ్రమ జరుగుతుంది. రెస్ట్ తీసుకుంది. ఒక కూలివాడిని తీసుకోండి, పొద్దుట 6 గంటలకి చెద్దన్నం మూట కట్టుకుని వెళితే మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఇంటికి వచ్చేంత వరకు వాడు శ్రమ పడుతూనే ఉంటాడు. వాడితో పోల్చుకుంటే మీరు కుర్చీలో కూర్చుని, ఏసీ రూమ్లో మనం కూర్చుని చేసే దాంట్లో శ్రమే ఉంది అసలు. మరి ఇప్పుడు పొద్దుట 6 గంటలకు వెళ్ళినోడు సాయంత్రం 6 గంటలకు వచ్చి వాడు ఎంత రెస్ట్ తీసుకోవాలి? అంటే ఇక్కడ ఏమవుతుంది, మనం ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే, వాడు ఏం తింటున్నాడు, మనం ఏం తింటున్నాం. వాడు అంత శ్రమ పడుతున్నాడు, ఇన్ని గంటలు పని చేస్తున్నాడు, వాడు తినేది చెద్దన్నం, పచ్చడి మెతుకులు, మనం గంటకు ఒకసారి సంథింగ్ ఏదో జ్యూసు, 1.5 ఒకసారి టీ కాఫీలు, తర్వాత ఇంకోటి ఏదో ఫుడ్, మధ్యాహ్నం మంచి హెవీగా మంచి బిర్యానీ, సాయంత్రం దానికి తగ్గట్టు మళ్ళీ ఇంకా ఏదో సంథింగ్. పొద్దుట లేచిన వెంటనే నేను చెప్పానని చెప్పేసి అవిసె గింజలు, బాదం పిస్తాలు ఇవన్నీ తినేస్తాం. అసలు ఇవేమీ తినకుండా విపరీతమైనటువంటి శ్రమ పడుతుంది. అంటే శ్రమ ఎక్కడుంది, అలసట ఎక్కడుంది? ఒరిజినల్గా అక్కడుంది. కానీ వాడు హ్యాపీగా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నాడు. 1000-1500 తెచ్చుకున్నాడు. మనం లక్షలు తీసుకుని దాంట్లో కొన్ని వేలు ఇంత స్ట్రాంగ్ ఫుడ్ ఖర్చు పెట్టేసి ఏమైంది? వాడికన్నా చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. అంటే మన జీవన విధానం ఎలా ఉంది, వాడి జీవన విధానం ఎలా ఉంది, అంటే వాడు ప్రకృతితో అనుసంధానమై జీవనాన్ని సాగిస్తున్నాడు తప్ప ఎక్స్ట్రీమ్స్ ఏమీ వెళ్ళట్లా. వాడు ఊరు వెళ్ళాలంటే సైకిల్ మీదో నడిచో, అంటే పూర్వం అంటే నడక ఎక్కువ ఉండేది, తర్వాత ఎడ్ల బళ్ళు ఉండేవి, అవన్నీ ప్రయాణ సాధనాలు ఎక్కువ. పూర్వం అంతా కూడా నడక మీదే ఉండేది. ఇప్పుడు అలసిపోవాలిగా, అలసట్లు ఎందుకు లేవంటే అప్పుడు ఉన్నటువంటి జీవన విధానంలో తీసుకునే ఆహారాలు మనకి చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ మనకి ఈ అలసట అనేది బి కాంప్లెక్స్ ఫ్యామిలీకి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించి,
డొపమైన్ కొన్ని ఎంజైమ్స్ని బ్రెయిన్ రిలీజ్ చేస్తుంది. అది మనకి ఆ నీరసాన్ని లేకపోతే ఆ దుఃఖాన్ని ఈ బాధని ఈ ఫ్యాటిక్ అనేది మానసికమైనటువంటిది, శరీరానికి కాదు. ఎలా అంటే అలసట లేదు, మనసు బాగాలేదు, నీరసంగా ఉంది. ఇది బాగుండాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారంలో ఆ లైట్నెస్ ఉండాలి, లైట్నింగ్ ఉండాలి, ప్రాణశక్తి ఉండాలి. అంటే మనం ప్రతి పదార్థాన్ని చంపి దాంట్లో ఉన్నటువంటి అంటే చనిపోయిన తర్వాత ఇంకా అందులో ఏముంటుంది, నో జీవం కదా. అంటే మనం మాంసం తీసుకుంటున్నాం, దాంట్లో జీవం లేదు, ఏదో బి కాంప్లెక్స్ అను ప్రోటీన్ అను అదనో ఇదనో మనం పేర్లు పెడతాం, ఏమీ లేదు. నువ్వు మరి మాంసాహారం అయి ఉన్నప్పుడు విపరీతమైనటువంటి మాంసం తిన్నప్పుడు నువ్వు ఎందుకు చాలా స్ట్రాంగ్గా ఉండాలి కదా. నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడం కాదు, మానసికంగా చాలా బలహీనంగా ఉన్నావు, కొంచెం పని చేస్తే అలసిపోతున్నావు, విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఆ ఎనర్జీ ఉన్నటువంటి రా ఫ్రూట్స్ తీసుకోవటం కానీ, వెజిటేబుల్స్ తీసుకోవటం కానీ, రెగ్యులర్గా ప్రాణాయామం సాధన, సూర్యోదయానికి పూర్వమే లేవటం, సన్ బాత్లో ఉండడం, లేకపోతే స్వచ్ఛమైనటువంటి గాలిని స్వీకరించడం, శుభ్రంగా చన్ని నీళ్ళతో స్నానం చేయటం. స్నానం కూడా ఒక శక్తి పదార్థం, శక్తి క్రియ. మీరు ఎన్నిసార్లు స్నానం చేస్తారో అన్నిసార్లు మీరు ఎనర్జైజ్ అవుతూ ఉంటారు. అది కూడా వేడి నీళ్ళతో చేస్తారు చాలామంది, అది చాలా తప్పు. అది కూడా వీక్నెస్, అది కూడా నీరసం. ఎందుకంటే మీ రక్తం పాడైపోతుంది. వేడి నీళ్ళతో స్నానం చేసే అలవాటు ఉన్న వాళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు, మీ రక్తం నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. చన్నీళ్ళతోటే స్నానం చేయాలి. వేడి నీళ్ళు చాలామంది దాహం వేసిన వెంటనే చిల్డ్ వాటర్ బాటిల్ లేకపోతే తాగలేరు. ఒరిజినల్గా విపరీతమైనటువంటి దాహం ఉందనుకోమా, చల్లటి నీళ్ళతో తాగితే దాహం తీరదు, వేడివేడిగా నీళ్లు తాగితేనో లేకపోతే ఒక టీ తాగితేనో దాహం తీరుతుంది. ఇలాంటివి చెయ్యాలి, ఇలాంటివి మార్పు చేసుకోవాలి. అందులో ప్రధానంగా మనం తీసుకునే ఆహారంలో బి కాంప్లెక్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ వెజిటేబుల్స్ ఉండాలి. ఇప్పుడు మాంసం ఉంది, అందులో B12 విపరీతంగా B12 అందులోనే ఉంది, ఇంకెందులోనూ దొరకదు, ఫుడ్ సోర్స్ అంటారు. మరి దాన్ని తయారు చేసిన మేక ఏం తిందమ్మా ఆ B12 కోసం? మళ్ళీ కనీసం బాదం పప్పు కానీ, పిస్తా పప్పు కానీ, వాల్నట్ కానీ ఆ యజమాని ఏం పెట్టట్లేదే. శనగల్లో బి కాంప్లెక్స్ ఉంటుంది, శనగలు పెట్టడే దానికి బలం కోసం. గడ్డి పరకలు అది తినేది. మరి దాంట్లో అంత B12 ఉన్నప్పుడు నీలో ఎందుకు లేదు? నువ్వు దాన్ని తినేస్తావా? నో యూజ్ అమ్మ. ఆవు నేతిలో అద్భుతమైనటువంటి బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉంటుంది, B12 ఉంటుంది. ఆవు నెయ్యిలో అలాగే మనం చుట్టుపక్కల మనం వాడుకుని వంటింట్లో ఉండే ఔషధాల్లో B12 అద్భుతంగా, అంటే B12లా ఉండదు అది. B12 మీ ఒంటిలో ప్రొడ్యూస్ అవడానికి కావాల్సిన పదార్థాలన్నీ, రా మెటీరియల్ అంతా వాటిలో ఉంది. మీ బాడీ B12 తయారు చేసుకోవడాన్ని మర్చిపోయి గుర్తు చేసుకోవాలి. మీరు సప్లిమెంట్గా ఇస్తే అది తీసుకోదు, దంచి పక్కన పెట్టి ఎలిమినేట్ చేస్తుంది. ఇలా ఆలోచించాలి మనం. అంటే ఈ నీరసానికి కారణం ఏంటి? B12 డెఫిషియన్సీ. శారీరక శ్రమ కూడా లేదు. శ్రమ చేస్తే B12 తయారవుతుంది, కరెంటు ఉత్పత్తి అవుతుంది. మన ఇంట్లో జనరేటర్ ఉందమ్మా, ఆ వీల్ తిరగకపోతే పవర్ ప్రొడ్యూస్ అవ్వదు. నేను అందులో పెట్రోల్ పోసాను, మంచి కాస్ట్లీ మిషన్ కొన్నానంటే అది రన్ చేయి, ఎప్పుడు శ్రమ చేయి. కెనెటిక్ ఎనర్జీ అంటారు. మనం కదులుతూ తిరుగుతూ ఉంటేనే మన బాడీలో ఎనర్జీ తయారవుతుంది. ఇలా కూర్చునో నిద్రపోతూనో కూర్చుంటే ఏమీ ఉండదు, నీరసం తప్ప. అంటే మానసికంగా ఎవరైతే స్ట్రాంగ్గా ఉండరో వాళ్ళు త్వరగా అలసిపోతారు. శారీరక శ్రమతో సంబంధం లేదు. అంతేకాదు ఇలాంటి డెఫిషియన్సీస్ ఉన్నా కానీ వీళ్ళలో అంతే. ఎప్పుడైతే ఈ మానసికంగా వీళ్ళు చాలా కృంగిపోతూ ఉంటారో డెఫిషియన్సీ అనేది చాలా ఈజీగా వస్తుంటుంది. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనే దాని మీద కూడా అవగాహన ఉండదు. 100%. ఎస్, ఖచ్చితంగా గురుగారు. సో వాట్ ఎవర్ నాన్ వెజ్ అనేది పక్కన పెడితే వెజ్లో చాలా సోర్స్ ఉంది. సో ఇలాంటి బెల్లం ఎవరు వాడుతున్నారమ్మా? లేదు, బెల్లం బ్లాక్ ట్రాక్ బ్రౌన్ కలర్ బెల్లాన్ని వాడండి విరివిగా, మంచి ఐరన్ వస్తుంది. ఐరన్లో బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉంటుంది. బ్లాక్ ట్రాకిల్ అని దొరుకుతుంది, దాంట్లో కూడా ఉంటుంది. నువ్వుల్లో ఉంటుంది. అలాగే మనకు ప్రతిదీ మనకు సీజనల్గా వచ్చే ప్రతి ఫ్రూట్లోనూ దాన్ని మనం B12 తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ఉంటుంది. B12 ఉండదు అందులో.
అవును. మీ B12 మీ బాడీలోనే తయారవ్వాలి, మీ బాడీ తయారు చేసుకోవాలి ప్రతిదాన్ని. ఎస్. మీరు ఏదో తీసుకుని ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే విటమిన్ డి కావాలి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే, సి కావాలి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే కాదు. సి ఉండేటువంటి ఫ్రూట్ తినండి, సీని అది ప్రొడ్యూస్ చేసుకుంటుంది, వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటుంది. ఎస్, ఖచ్చితంగా గురూజీ చాలా చక్కగా చెప్పారండి. అసలు రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి, ఏం తింటున్నాం అనే దాని మీద అవగాహన ఉండాలి. వాట్ ఎవర్ కడుపు నిండుతుందా లేదా అనే దాన్ని చూసుకొని ఏదో కొంచెం తినేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ అంటే మీరు ఎప్పుడు వద్దని చెప్తూ ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా కూడా జంక్ ఫుడ్ వద్దనే చెప్తూ ఉన్నారు. సో ఇంకా తప్పనిసరి పరిస్థితి తీసుకోవడం, అనారోగ్య సమస్యలను కూడా తెచ్చుకోవడం, హాస్పిటలైజ్ అవుతూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇలాంటి వాటి గురించి ఆలోచించాలని కోరుకుందాం, పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. సూర్యస్మితలే.